ఎవరు ప్రశాంత్ కిషోర్ అంటే బీహార్ అతను ఇదివరకు మాకు పనిచేశాడు అన్నారు. కిందటిసారి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెంట్గా పనిచేసిన అతను బీహార్ అతనేనా? అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు శరం మానవ అభిమానం ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది కదా. కిందటిసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు ఏం మాట్లాడారు? బీహారోడు ఇక్కడికి వచ్చి ఏం పీకుతాడు, బీహారోడు ఆట కట్టం తోలు తీస్తా, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు. బీహారోడికి ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు. లోకేష్ గారు ఏం మాట్లాడాడు? మాకెవడు సలహాలు అక్కర్లేదు, మేము ప్రజలు నమ్ముకున్నాం అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ఎవరు నమ్ముకున్నారు? మేము చీకొడితే బయటికి పోయినోడిని బతిమాలి తెచ్చుకుని, అంటే ఎవడ గతి లేక, అంటే పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు, పార్టీ కార్యకర్తల్ని నమ్ముకునే పరిస్థితి లేదన్నట్టుగా దీన్ని బట్టేది. మొన్న ఏం చెప్పారు? 5 ఏళ్ల క్రితం వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా, అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు. మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, మళ్ళీ వీళ్ళని తెచ్చుకున్నారు. ఒకడు కాదంటున్నారు, ముగ్గురు అంటున్నారు. నాకు టీవీలో ఈనాడ ఎలక్షన్ కమిషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఓట్లో టీవీలో స్క్రోలింగ్ వెళ్తుంది, అన్ని టీవీల్లో. ఏమని? ఆయన ఎవరో రాబిన్ శర్మ అంట, ప్రశాంత్ కిషోర్ అంట, సునీల్ కొనుగోలు అంట, ఇంకో 25 మంది తెచ్చుకోమని. ఎవరిని తెచ్చుకుంటే? జనం గుండెల్లో జగన్ ఉన్నంతకాలం, జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే, బీహార్ని మేము చీకొట్టిన బీహార్ని తెచ్చుకుంటే, లేదా ఉత్తరప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సునీల్ కొనుగోలుని తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా, లేదా రాబిన్ శర్మని మేము వద్దంటే బయటికి వెళ్ళిన రాబిన్ శర్మని తెచ్చుకుంటే ఏముంటుంది? జనం గుండెల్లో జగన్ ఉన్నాడు. నువ్వు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, మేము చీకొట్టి బయటికి దోసినాడిని ఎంతమంది తెచ్చుకున్నా, నీ దగ్గర డబ్బు ఉంది, పాపం సొమ్ము ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి 1కి 10 మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు, లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు, భాగస్వామ్యాలను తెచ్చుకోగలవు. తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పనేది చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాం. ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కలిసి ఎన్నికల ప్రక్రియను ఏ రకంగా తూట్లు పొడుస్తున్నది, ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంది, అలాగే ఓటర్ల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని చేయకూడని విధంగా చేయటం, అలాగే మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్ళి వారికి టెక్నాలజీని ఉపయోగించి ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ అలాగే ఎక్కడన్నా వైసీపీ ఓటర్ల సానుభూతి పరులను గుర్తించి వారి ఓటు వారి చేతే, అమాయకులైనటువంటి ప్రజల్ని వారి చేతే డిలీషన్కి అప్లై చేయించడం, వారి దగ్గర ఓటీపీ తీసుకుని ఓటు తొలగించే ప్రక్రియ చేయటం, అలాగే తెలంగాణలో ఉన్న ఓటర్లు ఇక్కడ కూడా ఓటర్లుగా ఉండటం, దాన్ని 2 రాష్ట్రాల్లో ఓటు కలిగి అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఈ రకంగా చేయడం అనేది పరిశీలించాలని చెప్పని, తగు చర్యలు తీసుకోవాలని చెప్పని, అలాగే తెలంగాణలో ఓటర్లుగా నమోదై అక్కడ ఓటు హక్కును వినియోగించుకుని మళ్ళీ ఇవాళ అక్కడ ఓటు తొలగించుకుని కొత్త ఓటు ఇక్కడ అప్లై చేయడమే కాకుండా అక్కడ ఓటు అక్కడే ఉంచి మళ్ళీ ఇక్కడ ఫారం 6 అప్లికేషన్ ద్వారా కొత్త ఓటుని నమోదు చేయడం అనేది చట్ట వ్యతిరేకంగా ఇక్కడ మళ్ళీ ఓటు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో విపరీతమైనటువంటి క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియాలోను, అలాగే హోటల్లో మనుషుల్ని పిలిపించుకుని మీటింగ్లు పెట్టి వారందరికీ కూడా క్యాంపెయిన్ చేసి ఆ క్యాంపెయిన్ ద్వారా ఫారం 6 అప్లికేషన్లు ఇవ్వటం, లేదా ఆన్లైన్లో ఇలా అప్లై చేసుకోండి అని చెప్పని వారికి అక్కడ విధానాన్ని, ఓటు నమోదు చేసుకునే విధానాన్ని నేర్పించడం, ఇట్లాంటివన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా, అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి రూల్స్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తుందని చెప్పని, అలాగే ఇవాళ
కోనేరు సురేష్ అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను 10 లక్షల పైబడి ఓటర్లు దొంగ ఓటర్లు ఉన్నారని చెప్పని ఎన్నికల కమిషన్కి వారి అభ్యంతరాలను నమోదు చేయటం, ఆ అభ్యంతరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సిఇఓ గారు జిల్లా కలెక్టర్లకు పంపించడం, జిల్లా కలెక్టర్లందరూ కూడా ఎంక్వైరీ చేస్తే సుమారుగా 70-80% అతను తప్పుడు అభియోగాల్ని నమోదు చేశాడు అని చెప్పని జిల్లా కలెక్టర్లు తిరిగి ఎన్నికల కమిషన్ అధికారికి రిప్లై ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం సంబంధించినటువంటి కోనేరు సురేష్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశాలతో తప్పుడు సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా ఇవ్వటం ద్వారా కేవలం చంద్రబాబు నాయుడు కానీ లేదా తెలుగుదేశం పార్టీ యొక్క దురుద్దేశం ఏంటంటే ఇట్లాంటి పుంకాలుగా లక్షల కొద్దీ తప్పుడు ఫిర్యాదులు నమోదు చేసి తద్వారా ఎన్నికలు ఇంకా 3-4 మాసాలు ఉండగా మొత్తం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం మొత్తాన్ని ఎంఆర్ఓలను కానీ విఆర్ఓల దగ్గర నుంచి డిప్యూటీ తహసీల్దారులు ఆర్డీఓలు అలాగే డిఆర్ఓలు జిల్లా జాయింట్ కలెక్టర్లు ఈ మొత్తం ఎన్నికల యంత్రాంగం మొత్తం అంతా కూడా ఇదే పని మీద ఉండాలి తప్పితే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి కూడా ప్రజా ఉపయోగకరమైనటువంటి ఏ కార్యక్రమాలు కానీ ప్రజల పనులు కానీ ఏది చేయకుండా రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తాన్ని అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్క అధికారి కూడా ఈ ఎన్నికల యంత్రాంగంలోనే ఈ ఫిర్యాదుల ఎంక్వైరీలోనే మునిగి తేలిపోతే ఈ 3-4 మాసాలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయకుండా చేయాలని చెప్పినటువంటి తప్పుడు ఉద్దేశంతో చంద్రబాబు నాయకత్వంలో ఈ కార్యక్రమం కోనేరు సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అతని మీద తక్షణం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా వారిని రిక్వెస్ట్ చేశాం. ఇటువంటి తప్పుడు ఉద్దేశాలతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అయోమయాన్ని నిర్వీర్యానికి గురి చేసి ప్రజలకు ఏ పని కాకుండా తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చెడు అభిప్రాయాన్ని కలిగజేసేదానికి తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పని కూడా వారి దృష్టికి తీసుకెళ్తే వారందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ఈ కోనేరు సురేష్ మీద క్రిమినల్ చర్యలు తక్షణం తీసుకోవాలని చెప్పని మళ్ళీ ఇటువంటి తప్పుడు ఎందుకంటే ఎన్నికల కమిషన్ సూచనల మేరకు వారి యొక్క నియమ నిబంధనల మేరకు ప్రతి బూత్కి ప్రతి రాజకీయ పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్ని ఏర్పాటు చేసుకునే దానికి చట్టరీత్యా అవకాశం కల్పించారు. ఎన్నికల ఓటర్ లిస్టుని ఎంక్వైరీ చేసి ఎక్కడైనా తప్పుడు ఓట్లుంటే చనిపోయిన ఓట్లుంటే దానికి అభ్యంతరాలను తెలియజేసేటువంటి హక్కుని బిఎల్ఏకి ఇచ్చారు. కాబట్టి దాని మేరకు కాకుండా ఈ రకమైన కోనేరు సురేష్ లాంటి తప్పుడు ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తులకి ఇటువంటి లక్షల కొద్దీ ఓటర్ల నమోదు ప్రక్రియలో ఇట్లాంటి తప్పుడు పేర్లని అంటే నిజంగా ఉన్నప్పటికీ కూడా జెన్యూన్ ఓటర్ లిస్టులను కూడా ఇవన్నీ కూడా తప్పు ఓట్లు అని చెప్పని ఇచ్చి తద్వారా యంత్రాంగాన్ని స్తంభింపజేయడానికి చేసినటువంటి ప్రక్రియను నిలుపుదల చేయమని చెప్పని ఆ సురేష్ మీద యాక్షన్ తీసుకోమని చెప్తూ అట్లాగే ఈ మై పార్టీ డాష్ బోర్డ్ అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ కార్యకర్తలందరి దగ్గర ఓటర్ లిస్టులన్నీ కూడా విత్ ఫోటో ఉంటున్నాయి అని చెప్పని ఓటర్ లిస్టులో ఫోటో ఎక్కడా కూడా రాజకీయ పార్టీకి ఇచ్చే దాంట్లో ఎక్కడ కూడా ఫోటోలు ఉండవు. దాంట్లో అన్నిట్లో కూడా ఓన్లీ పేరు వయస్సు అడ్రస్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ మై పార్టీ డాష్ బోర్డ్ అనే దాంట్లో ఓటర్ లిస్టులో ఫోటోలు ఉంటున్నాయి. దాంట్లో వారి కులం వారి వ్యక్తిగత సమాచారం అంతా కూడా వారు ఏ కులం వారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు వారు ఏ పని చేస్తున్నారు వారి ఓటర్ ఐడి నంబర్ ఎంత వారి ఆధార్ కార్డు నెంబర్ ఎంత ఇట్లాంటి ఉండకూడనటువంటి వ్యక్తిగత సమాచారం అంతా కూడా ఈ మై పార్టీ డాష్ బోర్డ్ అనే దాంట్లో పెట్టి దాన్ని అమెరికాలో ఉన్నటువంటి సర్వర్లో పెట్టి ఈ మొత్తం కార్యకర్తలకు ఇచ్చి తద్వారా ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే టీడీపీ మేనిఫెస్టో ఏదైతే మేము ఈ చేస్తామని చెప్పని కార్యక్రమాలు పెట్టారో అవన్నీ కూడా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి వయసుతో సహా అన్నీ సేకరించి వారికి వ్యక్తిగతంగా వారికి
చంద్రబాబు నాయుడు పేరు మీద ఉత్తరంలాగా రాసి ఆన్లైన్లో వారికి పంపిస్తున్నారు. మీరు ఎన్నికలు అయిపోగానే జూన్ మాసం నుంచి మీరు సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు లేదా లక్షా చిల్లరో మీరు డబ్బులు పొందటానికి, ప్రభుత్వం నుంచి డబ్బులు పొందటానికి మీకు సంపూర్ణమైన అర్హత సాధించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే సంవత్సరానికి మీకు 5 సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 ఏళ్ళకి ఎంత వస్తుంది అని చెప్పని వ్యక్తిగతంగా ప్రలోభ పెట్టేదానికి కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి తప్పుడు విధానాలని అరికట్టాలని చెప్పని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము కిందటిసారి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇచ్చాం, అలాగే జిల్లా కలెక్టర్లకు కూడా ఇచ్చాం. దాని మీద ఎంక్వైరీలు జరుగుతాయి. మేము అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఇంటింటికి ఓటర్ లిస్టును వెరిఫై చేశారు. ఇలాంటి తప్పుడు విధానం ఎక్కడెక్కడైతే డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు ఉంటున్నాయో వాటన్నిటి మీద కూడా ఫారం 7ని అఫీషియల్గా అప్లై చేయడం జరిగింది. కొన్నిటికి ఫారం 8 అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే వారు అదే ఊరిలో ఇంకో చోట ఉంటే కనుక వారి ఓటును అక్కడికి బదిలీ చేయమని. వీటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు వారి స్థాయిని బట్టి ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మీకు ఆధారాలతో సహా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దొంగే బజారున పడి దొంగ అని చెప్పి ఇవాళ 2019కి ముందు ఏ ఓటర్ లిస్ట్ ఉందో ఇవాళకి అదే ఓటర్ లిస్ట్ ఉంది. కావాలంటే ఎవరు వస్తారో మీ మీడియా సమక్షంలో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు ఓటర్ లిస్టులో ఏ సీరియల్ నెంబర్తో ఏ ఓటు ఉందో ఇవాళ కూడా అదే ఓటు ఉంది. అదే ఓటు అదే పోలింగ్ స్టేషన్లో ఉండటం జరిగింది. మరి అప్పుడు దొంగ ఓటు కాంది వాళ్ళ దొంగ ఓటు ఎట్లా అయింది? వాళ్ళ తప్పుడు ఓటు కాంది వాళ్ళ తప్పుడు ఓటు ఎట్లా అయింది? కేవలం ఎన్నికల యంత్రాంగం అంటే జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు ప్రజలకు చేయకూడదు, ఎన్ని స్తంభింప చేయాలనేటువంటి తప్పుడు ఉద్దేశంతో మాత్రమే తెలుగుదేశం పార్టీ వారు ఇటువంటి అభియోగాలు చేస్తున్నారు. దొంగ అన్నట్టుగా ఇవాళ బజార్కి ఎక్కి మాట్లాడుతున్నారు. కావాలంటే మళ్ళొకసారి మీ అందరికీ చెప్తున్నాం, మీ అందరి సమక్షంలో మీ స్టూడియోకి రమ్మంటే వస్తాం, మీరందరూ ఒక వేదికను ఏర్పాటు చేస్తే వస్తాం. 2019కి ముందు ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఓటర్ల జాబితానే ఈ రోజు కూడా కొనసాగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.